రోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, రోజు ప్రార్థనలో క్రమంగా వెళ్తూ ఉంటారు. ఏదో ఒక కుయుక్తి, ఏదో ఒక పన్నాగం సాతాను గడి వేసే ప్రయత్నం చేస్తాడు. అంతే, ఒకే రోజు ప్రార్థన చేయడం అనేటువంటిది మానేటువంటి పరిస్థితి వస్తుంది. అమ్మో, అసలు తెగక బ్రేకు లేకుండా ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తూ ఉంది కదా అనేటువంటి వాక్యం జ్ఞాపకం రాకపోగా, ఒకవేళ ఈ రోజు నేను ప్రార్థన మానేసినా అండి, ఉదయాంది మధ్యాహ్నంది కలిపి ఎప్పుడు చేసేసుకుంటానండి, సాయంత్రం చేసేస్తానండి. అంటే ఇలా అంత తెలివైన వాళ్ళు. సాతానుగాడు వేసిన పన్నాగం దేవునికి నాకు మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్ని, ఆ బంధాన్ని కట్ చేయడానికి ఏదో ఒక ప్లాన్ వేసాడు అనుకునేటువంటి ఆలోచనలో లేకపోగా, ఇప్పుడు ఈ పూట ప్రార్థన మిస్ అయినా సాయంత్రం కలిపి చేస్తానండి అని అనుకుంటది. ఈ రోజు దేవుడితో పాటుగా ఉన్న నీ బంధం కట్ అయితే రేపు నుంచి అదే అలవాటు.